హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. డిఎస్సికి సంబంధించి 10వ తరగతిలో ఉన్నటువంటి సిలబస్ బేస్డ్ మీద ఫస్ట్ చాప్టర్ అయినటువంటి న్యూట్రిషన్ అంటే పోషణ అనేటువంటి దాని మీద ఉన్నటువంటి బిట్స్ అయితే మనం ఈ వీడియోలో కొన్ని చూద్దాం. వీటిల్లో మొదటగా చూస్తే ఫోలిక్ ఆమ్లం లోపం వలన కలిగేటువంటి వ్యాధి అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ లీడ్స్ టు, దీనివల్ల ఏ డిసీజ్ అనేటువంటిది వస్తుంది అనేది కనుక చూస్తే రక్తహీనత అనేటువంటిది ఈ ఫోలిక్ యాసిడ్ అనేది లేకపోతే అయితే వస్తుంది. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరైనటువంటి వాక్యం, కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారుతుందన్నమాట. సో లైట్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. పిండి పదార్థాన్ని గుర్తించే పరీక్షలలో అయోడిన్కు బదులుగా ఏ పదార్థాన్ని వాడవచ్చు, లేదంటే ఇంకొక పదార్థాన్ని ఏదైతే మనం వాడతామో దాని యొక్క పేరును తెలపండి అని కూడా అంటారు. బీటాడిన్ అనేటువంటి పదార్థాన్ని వాడవచ్చు అనమాట. మనం కార్బోహైడ్రేట్ని టెస్ట్ చేయడానికి అయోడిన్ కనుక మనకు అవైలబిలిటీలో లేకపోతే ఇంకో దాన్ని. ఈ క్రింది విటమిన్ లోపం వలన గ్లాసిటీస్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. దీన్ని ఇంకొక విధంగా ఏ విటమిన్ లోపం వలన గ్లాసిటీస్ అనేటువంటి వ్యాధి వ్యాపిస్తుంది ఆర్ వస్తుంది అని అడుగుతారనమాట. విటమిన్ B2. అయోడిన్ పరీక్ష ద్వారా కింది ఏ పదార్థాల ఉనికిని తెలుసుకోవచ్చు? కొవ్వులు, మాంసకృతులు, విటమిన్లు మరియు కార్బోహైడ్రేట్లు. సో అయోడిన్ వల్ల పిండి పదార్థాలు వాటినైతే తెలుసుకోవచ్చు అనమాట. ఈ క్రింది వాటిలో సరైనటువంటి జత కానిది ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి గ్లూకోజు, కొవ్వులు వచ్చేసరికి పిండి పదార్థం, గ్లూకోజ్ వచ్చేసరికి పిండి పదార్థం. వీటిల్లో సరైనటువంటి జత కానిది కనుక మనం చూస్తే ఆప్షన్ సి అన్నమాట. కొవ్వులు పిండి పదార్థానికి సంబంధం లేనటువంటివి. అంటే ఇక్కడ మనకి ప్రోటీన్లు వచ్చేసరికి అమైనో యాసిడ్స్తో తయారవుతాయి. సో కార్బోహైడ్రేట్స్లో మ్యాక్సిమం కేసెస్లో గ్లూకోజ్ అనేటువంటిది ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో గ్లూకోజ్ అనేటువంటిది కూడా ఒక కార్బోహైడ్రేట్గా చెప్తూ ఉంటాం. ఇది స్వీట్నెస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అనేటువంటిది రిలేటెడ్గా ఇచ్చారు. ఇదైతే సరి కానటువంటిది. తర్వాత 7th వన్, క్రింది వాక్యాలను చూడండి. దీంట్లో ఆప్షన్ చూసేదానికంటే ముందు ఏ చూద్దాం ఒకసారి. క్వాషియోర్కర్ వ్యాధి ప్రోటీన్ల లోపం వలన కలుగుతుంది. బి వచ్చేసరికి మెరాస్మస్ వ్యాధి కేవలం క్యాలరీల లోపం వలన కలుగుతుంది అనమాట. వీటిల్లో ఏ స్టేట్మెంట్ రైటా, బి స్టేట్మెంట్ రైటా, లేదంటే రెండిట్లో ఒక స్టేట్మెంట్ రైట్ అయ్యింది, ఇంకో స్టేట్మెంట్ రాంగ్ అయిందా, లేదా రెండో స్టేట్మెంట్స్ రాంగ్ అయినా అనేది కనుక మనం చూస్తే ఇక్కడ స్టేట్మెంట్ ఏ వచ్చేసరికి కరెక్టు, తర్వాత స్టేట్మెంట్ బి వచ్చేసరికి రాంగ్ అనమాట. ఎందుకు రాంగ్ అనేది చూద్దాం. ఏ స్టేట్మెంట్ కనుక చూస్తే క్వాషియోర్కర్ వ్యాధి అనేటువంటిది ప్రోటీన్ లోపం వలన కలుగుతుంది అనమాట. క్వాషియోర్కర్ ఈస్ కాస్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ మెరాస్మస్ కండిషన్కి వచ్చేసరికి మెరాస్మస్ అనేటువంటిది నాట్ ఓన్లీ డెఫిషియన్సీ ఆఫ్ క్యాలరీస్ బట్ ఆల్సో ద డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. అంటే ఈ మెరాస్మస్ వ్యాధి అనేటువంటిది కేవలం క్యాలరీల రూపం వలన మాత్రమే కాకుండా ప్రోటీన్ల రూపం వల్ల కూడా వస్తూ ఉంటుంది. అలాగే రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ జరిగినటువంటి పక్షంలో కూడా మెరాస్మస్ వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సినటువంటి ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ బి. తర్వాత 8, మొక్కను చీకటి గదిలో ఉంచితే డాష్ జరగదు. అంటే మొక్కని ఒకవేళ కనుక చీకటి గదిలో ఉంచినట్లయితే ఏమీ జరగదు అని కూడా అడుగుతూ ఉంటారు. సో శ్వాసక్రియ జరుగుతుందా, జరగదా, ప్రత్యుత్పత్తి, కిరణజన్య సంయోగక్రియ, నీటి రవాణా. వీటిల్లో మొక్కను చీకటి గదిలో ఉంచినట్లయితే జరగనటువంటిది కనుక మనం చూస్తే కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్ అనేటువంటిది అయితే జరగదు. ఒక వ్యక్తి అజీర్తితో బాధపడటం లేదంటే అంటే ఒక వ్యక్తి అజీర్తితో బాధపడకుండా ఉంటున్నాడు అంటే అతను ఫుడ్ని ఏ విధంగా తీసుకుంటున్నట్టు? సమతుల ఆహారాన్ని తీసుకోవడం లేదు, ఆహారాన్ని తొందరగా తినడం, ఆహారాన్ని బాగా నమిలి తినడం, తిన్న వెంటనే వ్యాయామం చేయడం. వీటిల్లో ఆహారాన్ని బాగా నమిలి తినడం వలన మనకి అజీర్తి సమస్య అనేటువంటిది ఉండదన్నమాట. సో దీన్ని నెగిటివ్ ఆస్పెక్ట్ క్వశ్చన్గా కూడా అయితే తీసుకోవచ్చు. కిరణజన్య సంయోగ క్రియ అంత్య పదార్థము. సో మనకు వచ్చేటువంటి ఫైనల్ ప్రోడక్ట్ ఏమొస్తుంది ఫోటోసింథసిస్లో నుంచి? గ్లూకోజ్, ఆక్సిజన్, నీరు, అన్నీ. సో దీంట్లో మనకి మేజర్గా వచ్చేసరికి గ్లూకోజ్ అనేటువంటిది అయితే
వస్తుంటుంది అనమాట. ఆక్సిజన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. కాకపోతే గ్లూకోజ్ అనేటువంటిది ఈ ఫోటోసింథసిస్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి అంత్య పదార్థంగా చెప్తూ ఉంటాం. ఆక్సిజన్ వచ్చేసరికి గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది అనమాట. తర్వాత 11th క్వశ్చన్, కింది వానిలో పరాన్న జీవమును జరిపేటువంటిది? కస్కుట, ఈస్టు, పుట్టగొడుగు అంటే మష్రూము, తర్వాత చేప. వీటిల్లో కస్కుట ప్లాంట్ అనేటువంటిది పరాన్న జీవమును జరిపేటువంటి దానిగా మనం చెప్పొచ్చు. 12th క్వశ్చన్, మీ ఆహారంలో విటమిన్ ఏ లోపించినట్లయితే వచ్చే వ్యాధులలో ఏ లక్షణాలు ఉండకపోవచ్చు? ఆప్షన్ ఏ, తక్కువ కాంతిలో చూడలేకపోవట, ఆకలి లేకపోవడం, వెలుతురు చూడలేకపోవడం, నీటి విరేచనాలు. వీటిల్లో మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్లో విటమిన్ ఏ డెఫిషియన్సీ కనుక వచ్చినట్లయితే తక్కువ కాంతిలో ఏదైతే ఉంటుందో మనకి చూపు అనేటువంటిది సరిగా కనిపించకపోవడం అనేటువంటి సిమ్టమ్స్ అయితే కొన్ని కనపడుతూ ఉంటాయి. తర్వాత 13th క్వశ్చన్, ఎండలో పెరిగే మొక్కలను నీడలో ఉంచితే ఏమవుతుంది? మొక్క చనిపోతుంది, బాగా పెరుగుతుంది, పూర్తిగా మారుతుంది, తర్వాత పైవేవి కావు. వీటిల్లో ఆన్సర్ వచ్చేసరికి పైవేవి కావు. ప్రోటీన్ల లోపం వలన కలిగేటువంటి వ్యాధి? క్వాషియార్కర్, మెరాస్మస్, స్థూలకాయత్వం, అనీమియా. వీటిల్లో ప్రోటీన్ల లోపం వలన వచ్చేటువంటి వ్యాధి కనుక మనం చూస్తే క్వాషియార్కర్ వ్యాధి. అతిదేయి మొక్కలలోనికి చొచ్చుకొని పోయి ఆహారాన్ని గ్రహించడానికి కస్కుట మొక్కల్లో ఉన్నటువంటి గల ప్రత్యేక నిర్మాణాలు ఏంటివి? క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. అతిదేయి మొక్కలలోనికి చొచ్చుకొని పోయి ఆహారాన్ని గ్రహించడానికి కస్కుట మొక్కల్లో ఉన్నటువంటి ప్రత్యేక నిర్మాణాలు ఏంటవి? డాడర్, హాస్టేరియా, లెగ్యూమ్ వేర్లు, వాయుగత వేర్లు. వీటిల్లో హాస్టేరియా అనేటువంటిది. ఇవి ఏం చేస్తాయి అంటే హోస్టోరియా అనేటువంటివి. సో వీటికి ఇచ్చిన ఆశ్రయం ఇస్తున్నటువంటి హోస్ట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో సో ఆ ప్లాంట్లను చొచ్చుకొని పోయి దీనికి కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వచ్చేసరికి ఎక్వైర్ చేసుకుంటూ ఉంటాయి. దేని ద్వారా అంటే ఈ హోస్టేరియా ద్వారా. భిన్నమైనటువంటి దానిని గుర్తించండి. ఇక్కడ కింద ఇచ్చినటువంటి 4 భిన్నమైనటువంటివి: కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, పైరిథ్రాయిడ్స్. వీటిల్లో భిన్నమైనది కనుక మనం చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది, పైరిథ్రాయిడ్స్. కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనటువంటి ముఖ్య కారకాలు? ఆప్షన్ డి, కాంతి, నీరు, పత్రహరితం, కార్బన్ డయాక్సైడ్. సో ఇవన్నీ మనకి ఫోటోసింథసిస్ అనేటువంటిది జరగడానికి అవసరమైనటువంటి మెయిన్ కాంపోనెంట్స్ అన్నమాట. 18th, క్రింది వానిలో ఎంజైమ్ లేనటువంటి జీర్ణరసం? లాలాజలం అంటే సలైవాలో వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఎంజైమ్ ఉంటుందన్నమాట. టైలిన్ అని పిలుస్తూ ఉంటాం, లేదంటే సలైవరీ అమైలేజ్ అని కూడా చెప్తూ ఉంటాం. ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని సో మనం తిని నమిలేటప్పుడే కొద్దిగా ఎప్పుడైతే మనం స్వాలో చేస్తామో ఈ గ్యాప్లోనే డైజెషన్ చేయడానికి కావచ్చు, బ్రేక్ డౌన్ చేయడానికి కావచ్చు ఉపయోగపడుతుంది. క్లోమరసం, జఠర రసం, పైత్యరసం. వీటిల్లో ఎంజైమ్ లేనటువంటి జీర్ణరసం కనుక మనం చూస్తే పైత్యరసం. క్రింది వాటిలో పరాన్నజీవి మొక్క? కస్కుట. పెప్సిన్ ప్రోటీన్లు, లైపేస్ అంటే సో ఈ ప్రోటీన్స్ పైన యాక్ట్ చేసేది కూడా అంటే పెప్సిన్ అనమాట. మనకి లైపేస్ వస్తే దేనిపైన యాక్ట్ చేస్తాయి అంటే ఫ్యాట్స్ పైన యాక్ట్ చేస్తూ ఉండే లైపేస్ అనేటువంటి ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేసేటువంటి పక్షంలో. ఇక్కడ ఒకసారి మనకి ఎంజైమ్ అని పడింది, ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫ్యాట్స్ మీద అనమాట. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూద్దాం, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనొక విటమిన్ను నేను పప్పు ధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయము అంటే లివర్, పాలు, మూత్రపిండములు మొదలగు వానిలో లభిస్తాను. నా లోపం వలన మీకు నాడీ సంబంధ సమస్యలు కలుగుతాయి. అయితే నేను ఎవరిని? ఇక్కడ ఇచ్చినటువంటి ఒక 4 విటమిన్స్ ఉన్నాయి. వీటిల్లో ఏ విటమిన్ డెఫిషియన్సీ వలన ఇప్పుడు దాకా మనం చెప్పినటువంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అనేటువంటివి ఏర్పడతాయని చూద్దాం. థైమిన్, పైరిడాక్సిన్, ప్యాంటోథెనిక్ యాసిడ్ మరియు బయోటిన్. వీటిల్లో బయోటిన్ డెఫిషియన్సీ వలన ఇప్పుడు మనం చెప్పినటువంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కింది వానిలో టీకాల ద్వారా నివారించలేనటువంటి వ్యాధి? సో పోలియో వ్యాక్సిన్ అనేటువంటి దాని ద్వారా పోలియో అనేసరికి మనం చిన్నగా ఎరాడికేట్ చేయగలుగుతున్నాం. హెపటైటిస్కి వచ్చేసరికి వ్యాక్సిన్స్ అనేటువంటి అవైలబిలిటీలో ఉన్నాయి.
సో దాని ద్వారా కూడా హెపటైటిస్ని అయితే తగ్గించగలుగుతున్నాం. కోరింత దగ్గు కూడా వ్యాక్సిన్స్ అనేటువంటివి అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మనకి వ్యాక్సిన్ ద్వారా తగ్గించలేనటువంటి వ్యాధి ఏదైనా ఉంది అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి 4 మలేరియా అన్నమాట. ఇక్కడ సరికానటువంటి జతను గుర్తించండి. ఇక్కడ సరైనటువంటిదని కాదు, సరికానటువంటిది. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పేర్ అంటాం చూసారా, ఆ టైప్ అనమాట. విటమిన్ ఏ రెటినాల్ అంటే వీటి యొక్క కెమికల్ నేమ్స్ సైంటిఫిక్ నేమ్స్ అని చెప్పొచ్చు. విటమిన్ డి వచ్చేసరికి కాల్సిఫెరాల్, విటమిన్ సి వచ్చేసరికి ఆస్కార్బిక్ యాసిడ్. సో ఇవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే విటమిన్ కే వచ్చేసరికి టోకోఫెరాల్ ఏదైతే ఉంటుందో ఇది మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటిది. 24 ప్రయోగశాలలలో ద్రవణాల్లో ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఉపయోగించేటువంటి కారకం. KOH పొటాషియం హైడ్రాక్సైడ్, అయోడిను, తర్వాత మెథిలిన్ బ్లూ, జానస్ గ్రీన్ బి. వీటిల్లో ఏదన్నా ల్యాబొరేటరీస్లో ఆక్సిజన్ ఉందో అంటే లిక్విడ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వీటిలో ఆక్సిజన్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం మనం జానస్ గ్రీన్ బి సొల్యూషన్ అనేటువంటి దాన్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ 25 క్రింది వానిలో సరైనటువంటి జత కానిది. పైత్యరసం, కాలేయం. అంటే కాలేయం నుంచి మనకి పైత్యరసం అనేటువంటిది రిలీజ్ అవుతుందా లేదా అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అది. సో క్లోమం నుంచి ట్రిప్సిన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సో లాలాజల గ్రంథుల నుంచి టైలిన్ అనేటువంటి హార్మోన్ అనేటువంటిది అయితే రిలీజ్ అవుతుందన్నమాట. సో చిన్న పేగు నుంచి పెప్సిన్ అనేటువంటిది అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి రాంగ్ స్టేట్మెంటు. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి స్టేట్మెంట్ కూడా ఇదేనమాట, ఆప్షన్ సి. ఆకులోని హరిత పదార్థమును తొలగించడానికి చేసేటువంటి ప్రయోగంలో ఉపయోగించే రసాయనం. సిట్రిక్ ఆమ్లం, అయోడిన్ ద్రావణం, pH ద్రావణం మరియు మిథైలేటెడ్ స్పిరిట్. దీంట్లో మిథైలేటెడ్ స్పిరిట్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఆకులో ఉన్నటువంటి హరిత పదార్థాన్ని తొలగించడానికి. విటమిన్ ఈని ఇంకొక విధంగా ఏ విధంగా పిలుస్తారు అంటే దాని యొక్క ఇంకొక పేరు ఫైలోక్వినోన్, కాల్సిఫెరాల్, ఆస్కార్బిక్ యాసిడ్, టోకోఫెరాల్. సో విటమిన్ ఈ యొక్క ఇంకొక పేరు కనుక మనం చూస్తే టోకోఫెరాల్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో విటమిన్ అనేటువంటి పదాన్ని కాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అన్నట్లయితే ఫంక్ అనేటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో ఆయన విటమిన్ అనేటువంటి పదాన్ని అయితే కాయిన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి మనం ప్రిపేర్ చేసినటువంటి బిట్స్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏ టాపిక్ మీద బిట్స్ కావాలో అనేటువంటి దాని గురించి అయితే మీరు కింద కామెంట్స్ చేసినట్టయితే 10th క్లాస్ దగ్గర నుంచి 8th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు. సో వీటి బేస్ మీద ఏదైనా బిట్స్ అయితే మనం ప్రిపేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీకు ఏ టాపిక్ మీద బిట్స్ కావాలనేటువంటి దాని గురించి కామెంట్స్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.